వెల్కమ్ బ్యాక్ టు ఏంటిది అనుకుంటున్నారా? స్వైన్ ఫ్లూకి యాంటీ డ్రగ్ కనిపెట్టాలని చెప్పారు. జస్ట్ కిడింగ్. యాక్చువల్లీ మోడర్న్ స్కూల్లో ఫిజిక్స్ ల్యాబ్ ఉంది. పిల్లలకి అసలు నిజంగా ఏమో వీళ్ళు కనిపెట్టచ్చేమో ఇన్ జనరల్ ఇన్ ఫ్యూచర్ ఇలాంటి వైరసెస్ అన్నిటికీ వీళ్ళు మెడిసిన్స్ కనిపెట్టచ్చేమో, కానీ ఆపర్చునిటీ మోడర్న్ స్కూల్లో వీళ్ళకి ఇచ్చున్నారు. ఈ ఫిజిక్స్ ల్యాబ్లో వీళ్ళు ఎక్స్ట్రాడినరీ ఎగ్జిబిట్స్ని ఇక్కడ ప్రజెంట్ చేస్తున్నారు అండ్ అట్ ద సేమ్ టైం వీళ్ళు ఎక్స్పెరిమెంట్స్ని కూడా చేస్తున్నారు. సో ఇక్కడ ఉన్న పిల్లలు ఇందాక నుంచి బిజీగా ఎక్స్పెరిమెంట్స్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. సో వాళ్ళని అడిగి కనుక్కుందాం లైక్ వాట్స్ హ్యాపెనింగ్, ఏం చేస్తున్నారు వాళ్ళని. ఎక్స్క్యూజ్ మీ, హలో. హాయ్. Hi, I'm Alekia. I'm from 10th class. Now we are performing experiment on magnesium coil. Okay. When we burn it in the presence of oxygen, Right. observe it. అంటే పిల్లలకి ఎప్పుడు ఛాలెంజెస్ నచ్చుతాయి. సో ఛాలెంజింగ్గా ఎడ్యుకేషన్ ఉంటే దే కెన్ మేక్ వండర్స్. సో ఇలానే వీళ్ళకి బయాలజీ ల్యాబ్ కూడా ఉంది. లెట్స్ హ్యావ్ ఎ లుక్. Lungs. So lungs are the major organs of the respiratory organ. Now you come and explain. Now I am going to explain about human lungs. There are two lungs in respiratory system of human. లెట్ మీ టెల్ యూ వన్ థింగ్, ఇది రబ్బరో లేకపోతే థర్మోకోలో కాదు. ఇది రియల్ లంగ్స్ అండ్ రియల్ హార్ట్. ఈ రూమ్లో అందరూ అలైవ్గానే ఉన్నారు, మరి ఎవరి లంగ్స్ ఇవి? గోట్ లంగ్స్. ఓకే. సో అండ్ హూజ్ హార్ట్ ఇస్ దిస్? ఓ సో సాడ్. గోట్. నీ లంగ్స్ని నీ హార్ట్ని మేము ఇక్కడ ల్యాబ్లో ఉపయోగించుకుంటున్నాం తెలుసుకోవడానికి. దట్స్ గ్రేట్. సీరియస్లీ, ఆర్ యూ నాట్ స్కేర్డ్? No, we are not scared. How it is not a toy, man, seriously. No, we are not. నిజం కదా? నిజం. అయినా భయం లేదా? భయం లేదు. ఎందుకు, ఇది మాకు లెసన్లో ఉంది కదా. ఇట్స్ ఇన్ అవర్ లెసన్, వీ హ్యావ్ టు ప్రాక్టీస్ ఇట్, వీ హ్యావ్ టు నో దట్, దట్స్ వై వీ ఆర్ నాట్ స్కేర్డ్. Yeah, once again can you blow it? For God's sake, it's a real lung, man. మన బాడీలో కూడా ఇలాంటి లంగ్సే ఉంటాయండి. మనం కూడా గాలి అని పీల్చుకొని హా అని వదిలినప్పుడు అలా బ్లో అవుతాయి, మళ్ళీ ఇట్లా అయిపోతాయి. ఓ మై గాడ్. నౌ లీవ్ ఇట్. గ్రేట్. అండ్ హౌ విల్ దిస్ వర్క్? This will work, I mean to say, అంటే దిస్ ఇస్ గోట్ హార్ట్ ఎంత చిన్నగా ఉంటుంది, మరి మన హార్ట్? a fist, our fist. Our fist. Depends on our fist size. Okay, right. Such a small heart. Oh my God. See how beautiful it is. ఇంత ప్రాక్టికల్గా టీచ్ చేయాలి అని అంటే ఎంత కష్టమో నిజంగా. అంటే హీ హ్యాస్ టు డూ లోడ్స్ అండ్ లోడ్స్ ఆఫ్ హోంవర్క్ బిఫోర్ టీచింగ్, రైట్? సో వీ హ్యావ్ అ బయాలజీ టీచర్ విత్ అస్. అంటే సార్ అసలు ఎందుకు ఈ సిస్టమ్ని ఫాలో అవుతున్నారు, అసలు ఇలా ఎందుకు నేర్పియాలి? మామూలుగా డ్రా చేస్తే సరిపోతుంది కదా. ఎక్స్క్యూజ్ మీ సార్, డ్రా చేస్తే సరిపోతుంది కదా.
Yes. మీరు ఇంత వైలెన్స్ చేసి ఒక It's not a violence Yes. because most of the people they are eating meat. Right. Instead of that, we use that organs for teacher. It means students easy way to understand rather than that I am drawing a diagram. Right. Because of that easy way, they are interested to see about the real organs. గ్రేట్ చిల్డ్రన్, ప్లీజ్ పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ ఫర్ యువర్ సెల్ఫ్. పిల్లలు అసలు వాళ్ళ స్కూల్ గురించి ఏమనుకుంటున్నారు అంటే ఇంత క్రియేటివ్గా టీచింగ్ జరుగుతుంది కదా, సో వాళ్ళ మాటల్లో మనం విందాము వాళ్ళు ఏమనుకుంటున్నారు వాళ్ళ స్కూల్ గురించి. I'm Harshita from 10th. I would like to speak a few words about my school. Actually, I had very little experience in this school and I studied my previous education in Bangalore. I generally think that it was not good for me and I was not capable of coming to Nellore and returning to here again. But after coming to this school, I really felt very happy for being a part of the school. I can tell that success is a part of the school and not apart from the school. So, ecosystem, according to that, our school is really based upon that, like environment, eco-friendly nature. I really feel Garden City over here. I don't at all feel any different from what the place I live over and I came over here. Faculty are also very good for us and they train us very nicely. They don't actually teach us, they train us in the way that we have to get individuality, we have to get creativity and innovativity in the way we can be in our own ways. So we can develop in many other ways through this culture and this school. I feel very proud to be a part of this school and not apart from the school. And I really feel bad also that previously I didn't knew about this school. So the opportunity you got people is very nice that you got knowledge of this school very earlier. And I hope you people get also a very bright future from this school. Thank you. 1 to 5 క్లాస్ చిల్డ్రన్ మన కోసం వెయిట్ చేస్తున్నారు పాపం చాలా సేపటి నుంచి. వీఆర్ ఆల్రెడీ లేట్. జస్ట్ హ్యావ్ అ లుక్, వాళ్ళతో మనం ఇంటరాక్ట్ అవుదాం. హౌ క్రియేటివ్ దే ఆర్. హలో, విచ్ క్లాస్ ఇస్ దిస్? 4th and 5th mixed, huh? Okay, my name is Sakit. Okay, what are your names? Vijay. Okay, your name? Next. Your name? Huh. నీ పేరేంటి? సాయి మాధవ్. అంటే ఏంటి? సాయి బాబా, మాధవ్ మీన్స్ కృష్ణ. సో అందుకు ఆ పేరు పెట్టారు నీకు. వావ్, అమేజింగ్. కెన్ ఎనీవన్ టెల్ నీ పేరు గురించి? మై నేమ్ ఇస్ వర్షిత. వర్షం మీన్స్ రెయిన్. ఓకే. ఇతా మీన్స్ అ ఫ్రూట్. సో వీ హ్యావ్ నెక్స్ట్ గ్రూప్ విత్ అస్. హలో. రైట్, యాక్చువల్లీ ఇప్పుడు మీకు ఒక చిన్న ఫోటో యాక్టివిటీ ఉంది. ఓకే, రైట్. నేను ఇప్పుడు కెమెరా తీసుకొని మిమ్మల్ని క్లిక్ చేస్తాను, మీరు ఒక ఫోటో పోజ్ ఇవ్వాలి. ఇప్పుడు నేను జస్ట్ స్టాండప్ యా. నేను ఫోటో తీస్తున్నాను, ఎట్లా పోజ్ ఇస్తావు నువ్వు? ఐమ్ జస్ట్ టేకింగ్ అ ఫోటో. గివ్ ఎ పోజ్. ఓ వెరీ గుడ్, క్లిక్. వెరీ గుడ్. హూ ఇస్ గోయింగ్ టు గివ్ నెక్స్ట్ పోజ్? యూ వాంట్ టు గివ్? కమ్ ఫార్వర్డ్. ఇప్పుడు నేను ఫోటో తీస్తున్నాను, ఎలా పోజ్ ఇస్తావు నువ్వు? అలా. వావ్, వెరీ గుడ్, వెరీ నైస్. నెక్స్ట్. ఎస్, ఎలా పోజ్ ఇస్తారు నువ్వు అయితే? ఈస్ గోయింగ్ టు పోజ్ లైక్ దాట్. అండ్ వాట్ అబౌట్ యూ? హౌ విల్ యూ పోజ్? లైక్ దిస్. యూ వాంట్ టు పోజ్ లైక్ దాట్. గుడ్. అండ్ యూ, హౌ విల్ యూ పోజ్? సో వీ హ్యావ్ అనదర్ గ్రూప్ విత్ అస్. హలో. వాట్స్ రాంగ్ విత్ యూ పీపుల్? మీరేం తినలేదా మార్నింగ్? యూ హ్యాడ్, వాట్ డిడ్ యూ హ్యావ్ ఫర్ బ్రేక్ఫాస్ట్? ఇడ్లీ. So much you had, no? This much or this much? And what about your energy? Hey, you are so beautiful. మిమ్మల్ని ఎవరు డిజైన్ చేశారు ఇలా? Without parents' help you have done it? Seriously great. Okay, this is how వాళ్ళు ఇంత యాక్టివ్గా ఇంత హ్యాపీగా షేర్ చేసుకుంటున్నారు అన్ని విషయాలు. ఇట్స్ రియలీ అమేజింగ్. సౌండ్ ఈజ్ ఆల్సో అన్బేరబుల్. యాక్చువల్లీ 1 to 5 క్లాసెస్ పిల్లలతో మనం ఇప్పుడు ఇంటరాక్ట్ అయ్యాము. ఎస్పెషలీ 1 to 5 క్లాస్ బ్లాక్ పిల్లలకి క్లాస్ రూమ్లోనే కాకుండా బయట వీళ్ళకి ఇంత ప్లేస్ ఉండటం వలన ఏం యాక్టివిటీస్ చేయాలనుకుంటున్నా స్పేషియస్ ప్లేస్లో వీళ్ళు చాలా క్రియేటివ్గా దాన్ని ఆర్గనైజ్ చేయగలుగుతున్నారు. సో సీరియస్లీ ద టీమ్, ద ఫ్యాకల్టీ ఇన్ మోడర్న్ స్కూల్ ఇస్ అమేజింగ్. పుస్తకాలు మనతో స్నేహం చేస్తాయంటారు. యాక్చువల్లీ ఇంటర్నెట్ కాలంలో మనం లైబ్రరీని మర్చిపోతున్నాము. బుక్ రీడింగ్ అనేది పిల్లలు కంప్లీట్గా వదిలేశారు. అంటే ఎథిక్స్ని, వాల్యూస్ని కూడా వదిలేసినట్టే. కానీ మోడర్న్ స్కూల్లో అలా కాదు. దే హ్యావ్ అ బ్యూటిఫుల్ లైబ్రరీ. ఈ పిల్లలు పుస్తకాలతో స్నేహం చేస్తున్నారు.
कदर हैरान तू मौसम का है. లెట్ మీ టెల్ యూ వన్ థింగ్, మీరు ఇప్పుడు ఒక వండర్ఫుల్ వింగ్కి వచ్చారు, మోడర్న్ మల్టీ టాలెంటెడ్ వింగ్. మల్టీ టాలెంటెడ్ అంటే మీరు ఏమనుకుంటున్నారో ఇట్స్ లైక్ నార్మల్ సింగింగ్, డాన్సింగ్ ఇవి అట్లనే అనుకుంటున్నారేమో. మల్టీ టాలెంటెడ్, సీరియస్లీ ట్రస్ట్ మీ, ఇట్స్ గోనా బీ ఆసమ్. వీళ్ళు ఎంత టాలెంటెడ్ అంటే ఎటువంటి సపోర్ట్ లేకుండా, ఈవెన్ ఆ టీచర్ గైడెన్స్ లేకుండా వాళ్ళు ఇంత క్రియేటివ్గా ఇప్పుడు మన ముందు చేసి చూపిస్తూ పర్ఫామ్ చేయబోతున్నారు. సో ఒక్కొక్కటి గన్ షాట్ లాగా ఒక్కొక్క వింగ్ మనం ఇప్పుడు షూట్ చేసుకుంటూ వెళ్తున్నాము. సో ఫస్ట్ వీ హ్యావ్ మ్యూజిక్ గ్రూప్ హియర్. ఆ ట్రెడిషనల్ సాంగ్ ఒకటి వాళ్ళు మన కోసం పర్ఫామ్ చేస్తున్నారు. హ్యావ్ ఎ లుక్. తెలుగు భాష తీయదనం, తెలుగు జాతి గొప్పదనం, తెలుసుకున్న వాళ్ళకి తెలుగే ఒక మూలధనం. తల్లి తండ్రి నేర్పినట్టి మాతృభాషరా, తెలుగు మరచిపోతే వాళ్ళని నువ్వు మరచినట్టురా, ఇది మరువబోకురా. మ్యూజిక్ వింగ్ చూసారు కదా, మల్టీ టాలెంటెడ్ వింగ్లో నెక్స్ట్ వింగ్ ఇస్ మోస్ట్ హ్యాపెనింగ్ ఆర్ట్, క్విల్లింగ్. సో దీస్ గర్ల్స్ ఆర్ డూయింగ్ అమేజింగ్ జాబ్స్. చూడండి వీళ్ళు క్విల్లింగ్ ఎంత బాగా చేస్తారో. షీఈస్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ అబౌట్ క్విల్లింగ్. అండ్ మన ముందు వీళ్ళు ఇంత క్విక్గా ఇవి తయారు చేశారు అండ్ తయారు చేయబోతారు కూడా. Hi. Hi, What's your name? my name is R. Bhuvaneshwar. I am studying 5th class. Okay. What is this instrument? ఏంటారు the instrument ని? Trumpet and another name is Melodica. ట్రంపెట్ అండ్ మెలోడికా. మరి నీకు ఎవరు నేర్పించారు ఇది? Nobody. నోబడీ. మై గుడ్నెస్. ఏం సాంగ్ ఇప్పుడు నువ్వు పాడినది? Own creation. ఓన్ క్రియేషన్. వావ్. నోబడీ అండ్ ఇట్స్ లైక్ ఓన్ క్రియేషన్. మన ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అంటే అదర్ కంట్రీస్తో కంపేర్ చేస్తే మన ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టంలో స్కిల్స్ చాలా తక్కువ ఉంటాయి. కానీ మోడర్న్ స్కూల్లో మల్టీ టాలెంటెడ్ వింగ్లో మీరు ఈ పిల్లల్ని చూస్తే ఎంత లైక్ ఓన్గా వాళ్ళు బ్రైట్గా రెడీ అవుతున్నారు డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్కిల్స్తో. మోడర్న్ స్కూల్ 1980 సంవత్సరం ఇక్కడ స్థాపించబడింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఒకే సిద్ధాంతంపై ఈ పాఠశాల నడుపుతున్నాం. ముఖ్యంగా ఈ పాఠశాల ఉద్దేశం ఏంటంటే ఈ పాఠశాలలో చేరిన ప్రతి ఒక్కరికి కూడా మంచి విద్య అందించాలనే ఉద్దేశంతో, అలాగే ఒక క్రమశిక్షణ, ఒక భక్తిభావం ఇలాంటి అన్నిటితో కూడిన విద్యను, విలువలతో కూడిన విద్యను అందించాలనే ఉద్దేశంతో ఈ సంస్థ స్థాపించడం జరిగింది. చూసారు కదా ఇవాల్టి మనబడి కార్యక్రమం. మోడర్న్ స్కూల్లో పిల్లలు ఎంత యాక్టివ్గా హంగామా చేశారో ఇలానే వచ్చే వారం మరొక స్కూల్తో మనబడి కార్యక్రమంలో కలుద్దాం. అంతవరకు హ్యావ్ ఎ నైస్ డే.